నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వినోద్. నిన్న జరిగినటువంటి వివాహ వేడుక విజయ్ దేవరకొండ, రష్మిక రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో కొద్దిమంది సమక్షంలోనే అట్టహాసంగా జరిగింది. దీని అంటే మామూలుగా ఇది టెలికాస్ట్ చేద్దామని ఒక సంస్థ వాళ్ళను అప్రోచ్ అయితే కుదరదు అని చెప్పేశారు. కొన్ని కోట్లు వదులుకున్నారు. ఎందుకంటే ఈ పెళ్లి వేడుక అనేది కొంచెం అఫీషియల్‌గా జరిగేది కాకుండా కుటుంబ సభ్యులతో ఆహ్, జరిగేది. అంటే ఎవరన్నా మామూలుగా టెలికాస్ట్ వీళ్ళు చేసుకుంటే, మళ్ళీ వీళ్ళు వేరే వాళ్ళకి అమ్ముకుంటే, వాళ్ళు పెట్టే అటువంటి థంబ్‌నెయిల్స్ గాని, లేదు అంటే వాళ్ళు చేసే అటువంటి కామెంట్స్‌కి గాని, వాళ్ళ కుటుంబ సభ్యుల పైన తీవ్రమైన ప్రభావం చూపెడుతుంది అనే కారణంతోని ఆ సంస్థకు నో చెప్పడం జరిగింది. అయితే ఈ వివాహం వేడుక అనేది 2 పద్ధతుల్లో జరిగింది. ఒకటి హిందూ సంప్రదాయంలోది. ఇంకొకటోది ఈ రష్మికకు సంబంధించినటువంటి తన పద్ధతిలో అంటే కొడువ జాతికి సంబంధించినటువంటి పద్ధతిలో జరిగింది. అయితే ఈ వివాహ వేడుకలలో మనం వంటల విషయానికొస్తే చికెన్ గాని, మటన్ గాని, హైదరాబాదు ఫేమస్ అయినటువంటి దమ్ బిర్యానీతో సహా గారెలు గాని, ఇలా అనేక రకాలైనటువంటి వంటకాలు పెట్టారు. దానిలో ఒకటి ప్రత్యేకంగా నిలిచింది ఏంది అంటే పంది మాంసం కూడా పెట్టినట్లు మనకు వార్తలు వినిపించాయి. బేసిక్‌గా మనం ఏ పెళ్ళికి పోయినా గూడా చికెను, మటను లేదు అంటే చేపలు, ఫిషు, ఫ్రాన్స్ లేదంటే కూరగాయలకు సంబంధించినటువంటి వంటకాలు మాత్రమే చూస్తాము. కానీ ఇది ఇక్కడికొచ్చేసరికి విభిన్నమైనటువంటి వంటకంగా చెప్పుకోవచ్చు ఈ యొక్క పంది మాంసం. ఇక్కడ రష్మిక గురించి మాట్లాడుకుంటే ఆమె ఒక గిరిజన తెగకు సంబంధించినటువంటి ఒక అమ్మాయి. గిరిజన తెగువలో కొడువ అనే సాంప్రదాయానికి సంబంధించినటువంటి అమ్మాయే ఈ రష్మిక మందన. సో, అందుకనే ఈ విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి 2 పద్ధతుల్లో జరిగాయి. ఏదైతే వాళ్ళ పద్ధతుల ప్రకారము ఉంటుందో దాని పద్ధతులనే ఈ పంది మాంసం కూడా పెట్టడం జరిగిందని చాలామంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. సరే, ఇది ఈ విధంగా ఉంటే నెక్స్ట్ వచ్చేసరికి వీళ్ళ లవ్ మ్యాటరు. విజయ్ దేవరకొండకు అంతకుముందే ఒక అమ్మాయి ఉండేది. వీళ్ళిద్దరూ మరి లవ్ చేసుకున్నారు. గత కొద్ది రోజులు సహజీవనం చేసిన తర్వాత విడిపోయారని అప్పట్లో అంటే ఈ విజయ్ దేవరకొండ ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఇలాంటి వార్తలు చాలా వచ్చాయి. అవి ఇప్పుడు మళ్ళీ బయటికి వస్తున్నాయి ఒక్కొక్కటిగా. అందులోనే ఒక అమ్మాయి గురించి మామూలుగా మెయిన్‌గా బయటకు వచ్చింది. సో, దాని గురించి ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ ఫస్ట్ లవ్‌పై వార్తలు మళ్ళీ వైరల్ అవుతున్నాయి. కెరీర్ ప్రారంభంలో బెల్జియంకు చెందిన మోడల్ విర్జినియాతో విజయ్ సన్నిహితంగా ఉన్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. పెళ్లి చూపులు కాలంలో పరిచయమైన వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో బయటకు రావడంతో ఆమెను విజయ్ మొదట గర్ల్‌ఫ్రెండ్‌గా అభిమానులు భావించారు. విజయ్ కుటుంబంతో కలిసి ఆమె కనిపించిన చిత్రాలు చర్చకు దారితీశాయి. అయితే ఈ సంబంధంపై ఎప్పుడు అధికార ధృవీకరణ రాలేదు. తర్వాత వీరిద్దరూ దూరమైనట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపించింది. అయితే బెల్జియంకి చెందినటువంటి విర్జినాతో ఈ విజయ్ దేవరకొండకు కొన్ని సన్నిహితం ఏర్పడింది. ఎందుకు అంటే వీళ్ళు మరి ఒక కాలేజీలో చదువుకునేవారా? లేదు అంటే ఇతను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈమె పరిచయం అయిందనేది ఎవరికీ తెలియనటువంటి విషయం. కానీ అప్పట్లో వీళ్ళిద్దరి సన్నిహితం చూసి వీళ్ళు లవ్ చేసుకుంటున్నారేమో, పెళ్లి కూడా చేసుకుంటున్నారేమో అని సినీ వర్గాలలో పెద్ద టాకు అయితే వచ్చింది. ఎందుకంటే వీళ్ళ సాన్నిహిత్యం అలా ఉందన్నమాట. టాలీవుడ్ ప్రేమ పక్షులు విజయ్ దేవరకొండ, రష్మిక మందాన వివాహ బంధంతో ఒకటయ్యారు. గురువారం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో 2 సాంప్రదాయ పద్ధతుల్లో వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఇది ఇలా ఉంటే ఇప్పుడు రీసెంట్‌గా జరిగినటువంటి వీళ్ళ వివాహ బంధం ఆల్రెడీ నేను చెప్పినట్టు 2 పద్ధతుల్లోనే జరిగింది. చాలా ఏళ్లుగా ఈ జంట ఎట్టకేలకు జీవిత భాగస్వాములుగా మారడంతో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. అయితే ఇది అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగిందని అందరూ అనుకుంటుంటే, లేదు వాళ్ళకి కావాలనే వాళ్ళకి ఫస్ట్ నుండే ప్లానింగ్ ఉందని ఇంకో కొంతమంది అభిప్రాయపడుతున్నారు. సో, ఎట్టకేలకు వీళ్ళ వివాహం
సక్సెస్ఫుల్గా అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరు కాగా, వివాహం అనంతరం రష్మిక పెళ్లి ఫోటోలు షేర్ చేస్తూ, ఇతడే నా భర్త విజయ్ దేవరకొండ అంటూ పరిచయం చేసింది. దీంతో వీరి వెడ్డింగ్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ ఫస్ట్ లవ్ గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండ ఎప్పుడైతే ఈ రష్మిక మందనాని పెళ్లి చేసుకున్నాడో అప్పటి నుండి అతని ఫస్ట్ లవ్ మళ్ళీ తెరపైకి వచ్చిందని తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా అది అప్పట్లో హల్చల్ అయ్యేది. బేసిక్‌గా అతను ఇండస్ట్రీకొచ్చినప్పుడు వీళ్ళిద్దరి సన్నిహితం చూసి ఆహ్, రకరకాలుగా స్పందించారు. సో, అప్పట్లో ఒక 1 ఇయర్ 6 మంత్ అలాగే కొనసాగింది. దాని తర్వాత మెల్లమెల్లగా అది మటుమాయమైపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు వీళ్ళిద్దరి ప్రేమ బంధంలో వివాహ బంధంలో ఎప్పుడైతే అడుగుపెట్టారో అప్పటి నుండి మళ్ళీ అది ఒక్కసారిగా బయటికి రావడం జరిగింది. సినీ కెరీర్ ప్రారంభంలో ఆయన బెల్జియంకు చెందిన మోడల్ వర్జినా సన్నిహితంగా ఉన్నారని అప్పట్లో కథనాలు వచ్చాయి. 2016 ప్రాంతంలో పెళ్లి చూపులు సినిమా సమయంలో వీరిద్దరూ కలుసుకోగా స్నేహం ముదిరి ప్రేమగా మారిందని, ఆ బంధం ఇద్దరిని మరింత దగ్గర చేసిందని సోషల్ మీడియాలో చర్చ నడిచింది. అయితే ఫస్ట్ మూవీ 2016లో పెళ్లి చూపులతో సినీ ప్రేక్షకులకి గాని, తన అభిమానులకి గాని పరిచయమైనటువంటి విజయ్ దేవరకొండ అందులోనే ఈమెతోటి పరిచయం అయ్యి సన్నిహితంగా ఉంటూ ఆమెతో ఫోటోలు దిగడం, ఆమెతో కలిసి తిరగడం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది ఒక్కసారి సినీ ఇండస్ట్రీలో. సో, దాన్ని బట్టి వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. పెళ్లి గూడా చేసుకుంటారని ఒక భ్రమలో అయితే ఉండేది. 2018లో విజయ్, వర్జినాని కలిసి కొన్ని ఫోటోలు బయటకు రావడంతో ఈ న్యూస్ పెద్ద ఎత్తున వైరల్ అయింది. ముఖ్యంగా విజయ్ కుటుంబ సభ్యులతో కలిసి ఆమె కనిపించిన ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి. విజయ్ తల్లితో పాటు కుటుంబ సభ్యుల్లో కూడా అంటే కుటుంబ సభ్యులతో వాళ్ళ కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు కూడా మనకు ప్రచారం జరిగింది. పెళ్లి చూపులు సినిమాలో కూడా విర్జిని చిన్న పాత్రలో కనిపించిందని చెబుతుంటారు. ఈ చిత్ర యూనిట్‌తో ఆమె దిగిన ఫోటోలతో ఈ ప్రచారం ఊపందుకుంది. పెళ్లి చూపులో ప్రారంభమైనటువంటి వీళ్ళిద్దరి పరిచయం గాని తారస్థాయికి వెళ్ళిపోయిందన్నట్టు. ఎందుకంటే పెళ్లి చేసుకుంటారు అనే స్థాయికి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఈమె కుటుంబ సభ్యులతో గాని సన్నిహితంగా ఉండడం, మరియు వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు వెళ్తుంటే ఈమె పార్టిసిపేట్ చేయడం, లేదంటే వాళ్ళ ఇంట్లోనే ఏదైనా కార్యక్రమం జరిగితే వెళ్ళి సహాయం చేయడం, లేకుంటే పాల్గొనడం వంటివి ఇలాంటివి చేస్తుండేదన్నట్టు. దాన్ని బట్టి వాళ్ళు కూడా ఓకే వీళ్ళిద్దరు లవ్‌లో ఉన్నారు, పెళ్లి చేసుకుంటారేమోనని ఆ థాట్స్‌లో వెళ్ళిపోయింది. అయితే వీరి ప్రేమ ఎందుకు ముగిసిందనే అంశంపై స్పష్టమైన సమాచారం బయటికి రాలేదు. 2017, 18 మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఇద్దరు దూరమైనట్లు సినీ వర్గాల్లో టాక్ వచ్చింది. అయితే వీళ్ళ ప్రేమ 2016లో స్టార్ట్ అయింది. 2018కి వచ్చేసరికి కొంచెం వీళ్ళిద్దరి మధ్య మన డిస్టర్బెన్స్ ఎందుకు వచ్చిందో, ఎలా విడిపోయారో ఇప్పటికీ అర్థం కాని విషయం. ఎందుకంటే ఎవరికీ తెలియదన్నట్టు. వీళ్ళు ఎందుకు కలుసుకున్నారు, ఎందుకు విడిపోయారు, ఎందుకు సాహిత్యంగా ఉన్నారు. సో, అప్పుడు నిజంగానే వాళ్ళు లవ్ చేసుకున్నారా, లేదంటే మామూలుగా ఫ్రెండ్‌షిప్ లాగానే ఉన్నారా అనేది ఎవరికీ తెలియనటువంటి విషయం. ముఖ్యంగా విజయ్ కెరీర్ వేగంగా ఎదగడం, వరుస సినిమాలతో బిజీగా మారడమే ఇందుకు కారణమై ఉండొచ్చని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. 2018లో వచ్చిన గీతా గోవిందం తర్వాత విజయ్, రష్మికతో సన్నిహితం వెలగడంతో విర్జినియా అతనికి బ్రేకప్ చెప్పిందన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే వీరిద్దరు బ్రేకప్ చెప్పుకున్నప్పటికీ ఫ్రెండ్‌షిప్ మాత్రం ఉందని తెలుస్తుంది. విర్జినియాని విజయ్ దేవరకొండ తన పెళ్లికి కూడా ఆహ్వానించాడని ఇటీవల వార్తలొచ్చినా దానిపై అధికార సమాచారం లేదు. అయితే ఎప్పుడైతే వీళ్ళిద్దరూ విడిపోయారో 2018లో అప్పటి నుండి మళ్ళీ అంటే బేసిక్‌గా ఇక్కడ ఈ విజయ్ దేవరకొండ పెళ్లి చూపుల తర్వాత అది సినిమా హిట్ అయిపోయిన తర్వాత వరుస సినిమాల వలన బిజీ అయిపోయాడు. సో, ఆమెను కలవలేక, లేదు అంటే ఆమెతోటి మాట్లాడే అంత టైం లేక బిజీ అయిపోవడం వలన ఈమె బ్రేకప్ చెప్పిందని కొందరు అంటుంటే, లేదు 2018 తర్వాత రష్మిక ఎప్పుడైతే విజయ్ దేవరకొండ మొదటి సినిమా చేశారో అప్పట్లో వీళ్ళిద్దరి వ్యవహారం చూసి ఆమెనే బ్రేకప్ చెప్పిందని కొంతమంది అంటున్నారు. ఏది ఏమైనా కూడా రష్మిక వచ్చిన తర్వాతనే వీళ్ళ బ్రేకప్ అయిపోయింది అని మనకు బలంగా అర్థమైతా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు మరి నాకు తెలిసైతే వీళ్ళు లవ్ చేసుకోలేదు అని నేను అనుకుంటున్నాను. కానీ మరి ఇంతవరకైతే ఈ విద్య నాన్న ఇంకా మరి ఓపెన్ కాలేదు.
సో మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇక రష్మిక మందన విషయానికి వస్తే విజయ్‌కి ముందు ఆమె కన్నడ హీరో రక్షిత్ శెట్టితో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత అది కొన్ని కారణాలతో రద్దయింది. తర్వాత 'గీతా గోవిందం' సినిమా సమయంలో విజయ్‌తో ఆమెకు మంచి స్నేహం ఏర్పడింది. 'డియర్ కామ్రేడ్‌లో కలిసి నటించడంతో పాటు ఇద్దరు లిప్ లాక్‌తో రెచ్చిపోవడంతో డేటింగ్ వార్తలు ఊపందుకున్నాయి. అయితే ఇన్నాళ్లుగా వారిద్దరూ తమ రిలేషన్‌పై ఏనాడూ ఓపెన్ కాలేదు. అయితే ఇప్పుడు ఏకంగా పెళ్లి బంధంతో ఒకటై సినీ వర్గాలకు, అభిమానులకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చారు. అయితే బేసిక్‌గా 'రష్మిక మందన' విజయ్ దేవరకొండ కలుసుకున్నటువంటి ఇయరు 2018. అది 'గీతా గోవిందం' సినిమాతో వీళ్ళిద్దరి పరిచయం ఏర్పడింది. అయితే వీళ్ళిద్దరు 'గీతా గోవిందం' సినిమా చేసేటప్పుడే మంచి ఫ్రెండ్స్‌గా తయారయ్యారు. అప్పుడే మంచి ఫ్రెండ్‌షిప్ గాని, లేకుంటే వీళ్ళిద్దరి మధ్యల బంధం గాని గట్టిపడిందని చెప్పుకోవచ్చు. దాని తర్వాత 'డియర్ కామ్రేడ్' విషయానికొస్తే దానిలో ఆల్రెడీ మనం సినిమా చూసే ఉంటాం. వాళ్ళు రెచ్చిపోయినటువంటి ఆ సన్నివేశాలు అంతా ఇంతా కావు. సో, అప్పుడే వాళ్ళు క్లియర్‌గా అనుకున్నారేమో. అంటే మా లవ్ గురించి మాట్లాడుకున్నారు, ఫ్యూచర్ గురించి మాట్లాడుకున్నారు. లేకపోతే మరీ అంత విచ్చలవిడిగా నటించిర్రు అంటే అది నమ్మశక్యంగా లేదు. ఏది ఏమైనా గూడా అప్పుడే వాళ్ళిద్దరూ మాట్లాడుకొని తన ఫ్యూచర్ గురించి ఆలోచించుకొని అదే టైంలోనే వీళ్ళు ఒకటయ్యారు. సో, అభిమానులకు మాత్రం చెప్పలేకపోయారు. అంటే మీ ఇద్దరం ఒకటైనాము అని. బేసిక్‌గా ఇలాంటి టైమొస్తుంది, డేటొస్తుందని వాళ్ళనుకున్నారేమో. సో, ఇప్పుడే చెప్దామనుకున్నారు. కానీ అది డైరెక్ట్ పెళ్లి డేటు ఇది అని వాళ్ళు అనౌన్స్ చేసేదాకా ఎవరికీ తెలియదు. అంటే అందరికీ తెలుసు. కానీ తెలియనట్టు ఉన్నారు. బేసిక్‌గా సోషల్ మీడియాలో ఒక్కసారిగా వచ్చేసరికి వాళ్ళు గూడా ప్రొసీడ్ అయిపోయారు. ఒకటే మన ఇద్దరిని ఒకటే అనుకుంటున్నారు. సో, ఏం ప్రాబ్లమ్ లేదు అని మొత్తం ఓపెన్ అయిపోయారు. అయితే 'రష్మిక మందన'కి గూడా అంతకుముందు ఒక నిశ్చితార్థం అయింది. కన్నడ స్టార్ అయినటువంటి రక్షిత్ శెట్టితో. ఆహ్, అది గూడా కొన్ని విభేదాలతో విడిపోవడం జరిగింది. సో, ఆ విడిపోవడము, ఈ విజయ్ దేవరకొండ కలవడము ఒకటేసారి అయింది. సో, అదే బాధలో నుండి తేరుకొని మళ్ళీ ఇతన్ని లవ్ జేసి, వీళ్ళిద్దరూ లవ్ చేసుకొని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు ఎట్టకేలకు. సో, ఏది ఏమైనా గూడా మళ్ళీ పాత కాలం ఏదైతే ఆహ్, ఈ ఫోటోలు గాని, వీడియోలు గాని సంథింగ్ ఏదన్నా విశేషాలు ఉంటే గూడా అవన్నీ ఇప్పుడు తీయడం కరెక్ట్ గాదు. ఎందుకంటే ఆల్రెడీ గతం మర్చిపోయి వీళ్ళు ఇప్పుడు ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో హ్యాపీగా ఉన్నారు. అలా ఉండనివ్వండి. అంతేగాని పాతయి తవ్వుకుంటూ మళ్ళీ వచ్చేసి విజయ్ ఒక అమ్మాయిని మోసం చేశాడు. లేకుంటే 'రష్మిక మందన' కావాలనే విజయ్ మోజులో పడి ఇతన్ని వదిలేసిందని రకరకాలైనటువంటి పుకార్లు లేపడం కరెక్ట్ గాదు. ఎందుకంటే వాళ్ళకు ఆల్రెడీ మొన్ననే రీసెంట్‌గా పెళ్లయింది గాబట్టి వాళ్ళు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉండాలి అంటే ఇలాంటివి వాళ్ళ దగ్గరికి తీసుకుపోకుండా దూరంగానే పెట్టాలి. గతం గతహ వాళ్ళు ఎప్పుడైతే స్పందించి వాళ్ళ గురించి చెప్పుకుంటారో అప్పుడే మనం కొంచెం వాళ్ళ గురించి ఆలోచించాలే తప్ప బేసిక్‌గా ఎవరికి వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరికి వాళ్ళు హ్యాపీగానే సినిమాలు చేసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు కాబట్టి దయచేసి ఇలాంటి విషయంలో రూమర్‌లు చేయకుండా నిజం మాట్లాడుతూ వీడియోలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.